హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గతంలో ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌన్సిలం ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ వారి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు. అయితే ఆ ఎగ్జామ్స్ సంబంధించి మనకి సెకండ్ రౌండ్ అనేది ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసి గతంలో ఎగ్జామ్ డేట్ రాకుండా ఇంకా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క సెకండ్ రౌండ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, గతంలో ఏం అడిగారు, ఇప్పుడు ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, వాటికి సంబంధించి గతంలో కూడా నేను చాలా వీడియోస్ వీటి మీద చేశాను. ఇక ఈ సెకండ్ రౌండ్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒక ఐడియా మీకు ఉంటే ఈజీగా ఆ స్కోర్ మొత్తం తెచ్చుకోగలుగుతారు. ఈ వీడియోలో క్లియర్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా చేయాలి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ అయితే ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను. ఎవరైనా ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని మీకు అక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు కొన్ని క్విజెస్ కూడా కండక్ట్ చేస్తాను, ఏదైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఎగ్జామ్ సంబంధించి. ఓకేనా? గతంలో చాలామంది మన ఛానల్ని చూసి ఏవైతే క్వశ్చన్స్ చెప్పామో వాటిని ప్రిపేర్ అయ్యారు. యాజ్ యూజ్గా అదే క్వశ్చన్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ కవర్స్ 360 కిలోమీటర్ ఇన్ 4 hours. వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్? స్పీడ్ కనుక్కోవాలి. మనకి స్పీడు, డిస్టెన్సు, టైం ఇచ్చారంటే ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ అనమాట. డిస్టెన్స్ ఎంత? 360 కిలోమీటర్స్. ఇక్కడ మనకి యూనిట్స్ కూడా సేమ్ ఉండాలి, కిలోమీటర్స్, అవర్స్. ఇక్కడ కూడా కిలోమీటర్స్ అడిగారు, ఎక్కడ మార్చాల్సిన పని లేదు. ఓకేనా? 360 ఈక్వల్ టు టైం ఎంత? 4 hours ఇంటూ స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా? 4 1s 4 9s. ఓకేనా? ఎంత? 90. స్పీడ్ ఎంత? 90 km/h. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మనకి ఇఫ్ 12 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఇఫ్ ఓన్లీ 8 men వర్క్? మనకి 12 మంది 10 రోజుల్లో చేస్తారంట, 8 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకేనా? వర్క్ అండ్ టైం ఏదైతే ఈ టాపిక్ ఉంటుందో, టైం అండ్ వర్క్, దానికి సంబంధించింది అనమాట ఇది. ఇక్కడ చూడండి, దీనికి ఏం లేదు, సింపుల్గా ఇచ్చినవన్నీ రెండు వైపులో రాసుకోండి. ఇక్కడ 12 men ఎన్ని డేస్లో? 10 daysలో ఈజ్ ఈక్వల్ టు యువతల 8 men ఎన్ని డేస్లో చేస్తారు? క్వశ్చన్ మార్క్. చూసుకోండి. 4 2s 4 3s 2 1s 2 5s 3 5s 15 డేస్లో చేస్తారు. ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ వచ్చేసరికి 15 days. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్. ఇక్కడ వచ్చేటటువంటి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 8 15 24. 3కి 8కి డిఫరెన్స్ ఎంత? 5. 8కి 15కి డిఫరెన్స్ ఎంత? 7. 15కి 24కి డిఫరెన్స్ ఎంత? 9. మనకు చూడండి, ఆడ్ నెంబర్స్ వైజ్గా సిరీస్ అనేది ఒకటి వెళ్తుంది. 5 7 9. నెక్స్ట్ ఏం వస్తుంది? 11 వస్తుంది. 24 11 ఎంత అవుతుంది? 35. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి ప్రాఫిట్ లాస్కి సంబంధించింది. ఏ షర్ట్ ఈజ్ సోల్డ్ ఫర్ 800 ఆఫ్టర్ ఏ 20% డిస్కౌంట్. వాట్ ఈస్ ది మార్క్డ్ ప్రైస్? మార్క్డ్ ప్రైస్ ఎంఆర్పి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటిది ఏంటి? అమ్మినటువంటి రేట్ ఇది. ఓకేనా? అమ్మాలనుకున్నటువంటి రేటు మనకి 20% డిస్కౌంట్ ఇచ్చారనమాట. ఓకేనా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఈ రేటుకి అమ్మారు. మనకి మొత్తం ఎంత? 100% అనుకోండి. ఓకేనా? 100లో 20% వెళ్తే ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. ఓకేనా? ఈ 80% అనేది ఎంతకు సమానం? 800కి అమ్మారు. ఓకేనా? 800కి సమానం. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోండి. 0 0 క్యాన్సిల్. మనకి 8 1s 8 10s. ఓకేనా? ఏమవుతుంది? 1% అనేది 100 అవుతుంది. ఓకేనా? అలాగా 100% ఎంత అవుతుంది మనకు కనుక్కోవాల్సింది, అంటే టోటల్ 1000 అవుతుంది. ఓకేనా? సారీ, ఇక్కడ 10 ఉంటుంది. ఓకేనా? 1% 10, 100% 1000. ఓకేనా? ఏంటి ఈ 100% అనేది? మార్క్డ్ ప్రైస్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్.
చూస్ ది కరెక్ట్ సెంటెన్స్. ఓకేనా. షీ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సిన్స్ లాస్ట్ ఇయర్. షీ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సిన్స్ లాస్ట్ ఇయర్ ఇలా ప్రొనౌన్స్ చేయలేం. ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఫర్ లాస్ట్ ఇయర్. ఫర్తో రాంగ్ ఇది కూడా. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సిన్స్ లాస్ట్ ఇయర్. సిన్స్ లాస్ట్ ఇయర్ షీ హ్యాస్ బీన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, చూసుకోండి. ఇది మీరు ఓన్గా మీ యొక్క మైండ్తో ఆలోచించి పెట్టేటటువంటి అంటే ఆన్సర్స్ అనమాట. అంటే మీరు ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్కి. ఇక్కడ చూడండి, విచ్ సెంటెన్స్ ఈజ్ బెస్ట్ ఫర్ ఏ ఫార్మల్ ఈమెయిల్. ఫార్మల్ ఈమెయిల్కి ఏ సెంటెన్స్ వాడతాం, ఏది బెస్ట్ సెంటెన్స్? ఇక్కడ చూడండి, సెండ్ ది ఫైల్ నౌ. ఇది రాంగ్ ఆన్సర్. యు మస్ట్ సెండ్ ది ఫైల్ ఇలా కూడా మనం వాడకూడదు. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ది ఫైల్ ఈ విధంగా వాడాలి. కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ ది ఫైల్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఎలాగా మనం అడగాలి ఆ సెంటెన్స్, బెస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఇదనమాట. ఇది ఇంగ్లీషు. ఐ ఆమ్ వెరీ సాటిస్ఫైడ్ డాష్ యువర్ పర్ఫార్మెన్స్. ఏంటి ఐ ఆమ్ వెరీ సాటిస్ఫైడ్, నేను వెరీ సాటిస్ఫైడ్ మీ యొక్క లేకుంటే యువర్ వర్క్తో, మీ యొక్క పర్ఫార్మెన్స్తో నేను చాలా సాటిస్ఫై అయ్యాను అని చెప్తాం మనం, అంతే కదా. కాబట్టి ఐ ఆమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, విత్ యువర్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి ఆపోజిట్ వర్డ్. ఓకేనా. ఎఫిషియన్సీ, దీనికి ఆపోజిట్ వర్డ్ చూడండి. ఎఫిషియన్సీ అనేది మనకి పాజిటివ్కి సంబంధించింది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చూస్తే ఈజీగా మీకు ఆన్సర్ చేస్తారు. స్కిల్ అనేది పాజిటివ్, ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నామంటే అదొక పాజిటివ్. స్పీడ్ పాజిటివే. ప్రొడక్టివిటీ ఇది కూడా మనకి పాజిటివ్కు సంబంధించింది. లేజినెస్ ఇది ఒక్కటే చూడండి డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఆప్షన్ సి లేజినెస్ దాని యొక్క ఆపోజిట్ వర్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సక్సెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ సక్సెస్ అవ్వడానికి ఏది ఇంపార్టెంట్? కింద ఇచ్చినటువంటి వాటిలో వర్కింగ్ ఓన్లీ వెన్ ది బాస్ ఈజ్ వాచింగ్, నో. సెట్టింగ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ రొటీన్. ఓకేనా. మనం ఫిక్స్డ్ అవర్స్ని సెట్ చేసుకొని మన డైలీ రొటీన్లో ఫిక్స్డ్ అవర్స్ని సెట్ చేసుకోవడమే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ యొక్క సక్సెస్ అనమాట. కాబట్టి ఆప్షన్ బీనే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ ఇది రాంగే. అవాయిడింగ్ ఎనీ బ్రేక్స్ దిస్ ఆల్సో రాంగ్. విచ్ హ్యాబిట్ షోస్ గుడ్ టైం మేనేజ్మెంట్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏది గుడ్ టైం మేనేజ్మెంట్, ఏ హ్యాబిట్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వర్క్ ఎట్ 11 AM అండ్ వర్కింగ్ టిల్ 10 PM. సో ఇది రాంగ్ ఆన్సర్. చెకింగ్ మొబైల్ ఎవ్రీ 5 minutes, మొబైల్ చెక్ చేసుకుంటూ ఉండడం అనేది అది కూడా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ప్లానింగ్ యువర్ టాస్క్ అట్ ది స్టార్ట్ ఆఫ్ ది డే. ఓకేనా. మీరు స్టార్ట్ చేసిన డేలో మీ యొక్క ప్లానింగ్ యువర్ టాస్క్ల యొక్క ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మీకు ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక ఐడియా కోసం. ఓకేనా. గతంలో కూడా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి, ఇవి చూసుకొని వెళ్ళండి, మీకు ఈజీగా మీకు స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా. యూ రిసీవ్ అన్ అర్జెంట్ ఈమెయిల్ ఫ్రమ్ యువర్ బాస్ ఎట్ 11 PM. వాట్ షుడ్ యూ డూ? ఓకేనా. ఇది మీ యొక్క ఓన్ అంటే మీరు పలానా ఇష్యూ అనేది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు. ఓకేనా. మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే టైప్ క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా అంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు వచ్చిన విధంగానే ఇవి కూడా కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకేనా. ఎలా రియాక్ట్ అవుతారు? సో ఇగ్నోర్ ఇట్ ఫస్ట్, రిప్లై ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్వెల్. మనకి దీని ఆన్సర్ ఏంటంటే బాస్ అట్ 11 PM. 11 PMకి మీ బాసు అర్జెంటుగా ఒక ఈమెయిల్ అనేది పంపించారు. అప్పుడు మీరు ఎలా, వాట్ షుడ్ యూ డూ ఏంటంటే రిప్లై ది నెక్స్ట్ మార్నింగ్ విత్ ఏ పొలైట్ రీజన్ అండ్ అపాలజీ. ఓకేనా. పొలైట్ ఒక రీజన్తో ఆ రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ మార్నింగ్ రిప్లై ఇవ్వడం అనేది మంచి పద్ధతి. అదే రిప్లై ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అన్వెల్ అనేది రాంగ్ ఆన్సర్. ఇగ్నోర్ ఇట్ అండ్ రిప్లై నెక్స్ట్ మార్నింగ్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా వెరీ వెరీ రాంగ్ ఆన్సర్. డిలేట్ ది ఈమెయిల్ కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇలాగా ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఏంటంటే యూజింగ్ క్లియర్ సబ్జెక్ట్ లైన్ అండ్ షార్ట్ పొలైట్ మెసేజెస్. ఇది మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అనమాట. ఇది రీజనింగ్ సంబంధించి మనకి ఒక లైన్ ఇచ్చారు చూడండి, ఒక సిరీస్ అనేది ఇచ్చారు.
ఈ సిరీస్ అంతటికి యావరేజ్ కనుక్కోవాలి. ఓకేనా. 10, 15, 20, 25, 30. జనరల్గా అందరూ ఎలా చేస్తారు, 10 + 15 + 20 + 25 + 30 మొత్తం కూడి ఎన్ని ఉన్నాయో అన్ని బై చేస్తారు. ఇలా వేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా అడుగుతారు కాబట్టి ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి 10, 15, 20, 25, 30 ప్రతి దాని డిఫరెన్స్ అంతా 5 ఎట్లా 5 డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి మనం ఇలా డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే ఓకేనా, ఒక సీక్వెన్సీలో ఆర్డర్లో ఉంటే యావరేజ్ అనేది మిడిల్లో ఉంటుంది, లేకుంటే స్మాల్ ప్లస్ లార్జ్ బై 2 ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా. మనం చూడండి ఫస్ట్ స్మాల్ ప్లస్ లార్జ్ చూద్దాం. 10 స్మాల్, లార్జ్ ఎంత 30/2 ఎంత 40/2 అంటే 20 యావరేజ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. లేకుంటే మిడిల్ వాల్యూ చూడండి 10, 15, 25, 30 మిడిల్ వాల్యూ ఏంటి 20 కదా, అది కూడా 20. ఈ విధంగా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 15% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 45, వాట్ ఈస్ ది నెంబర్? 15% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఇది ఈజీగా మీరు రాసుకోవడం తెలిస్తే ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. 15% ఆఫ్ అంటే ఏంటంటే ఇంటూ అని అర్థం. ఓకేనా. నెంబర్ అంటే వేరే ఎక్స్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 45, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ అని. ఓకేనా. ఇప్పుడు చూడండి 15 ఒకట్లు 15 మూడులు. ఇక్కడ 1 అంటే 1%. పర్సెంట్ అంటే ఎప్పుడైనా కానీ 1% ఇట్లా అంటే 1/100 అని అర్థం. అప్పుడేమవుతుంది 1/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3. ఇంతే కదా మిగిలింది. ఈ 100 అవతలకి వెళ్తే వేరే ఎక్స్ ఈక్వల్ టు 300. మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్పాను. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి 300. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి చూసుకోండి. ఏ పర్సన్ టైప్స్ 50 వర్డ్స్ ఫర్ మినిట్. 1 మినిట్లో 50 వర్డ్స్ టైప్ చేస్తారంట. అయితే హౌ మెనీ వర్డ్స్ కెన్ బి టైప్డ్ ఇన్ 1 అవర్? 1 అవర్లో ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తారు? 1 మినిట్కి 50 వర్డ్స్ అంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్ ఇంటూ 1 మినిట్కి ఎంత 50 కాబట్టి 60 ఇంటూ 50 వేసుకుంటే వచ్చేస్తుంది. 6 5 30. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓకేనా. ఎంత 3000. ఓకేనా. 3000 వర్డ్స్ అనేది టైప్ చేయగలుగుతారు. విచ్ ఈస్ ది బెస్ట్ వే టు సేవ్ యువర్ వర్క్ ఆన్ ఏ కంప్యూటర్? మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు సేవ్ చేసేటటువంటి బెస్ట్ వే ఏంటి అనేది క్వశ్చన్. ఎలాంటి బెస్ట్ వే ఏంటి? మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ బాగా అది ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ వర్క్ ఉందనుకోండి, చేస్తూ ఉంటాం. సడన్గా వర్క్ అంతా ఎగిరిపోయింది అనుకోండి, చాలా అంటే చేసిన కష్టం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో దానికోసం బెస్ట్ వే సేవ్ చేసుకునే పద్ధతి ఏంటి అంటే మీరు ఏంటంటే వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిసారి Ctrl+S నొక్కుతుంటే అది సేవ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ యూజ్ Ctrl+S. ఓకేనా. Ctrl+S అనేది నొక్కితే మనం చేసిన వర్క్ అనేది సేవ్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ గుడ్ డిసిప్లిన్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్? ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ గుడ్ డిసిప్లిన్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్? గుడ్ డిసిప్లిన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్లో గుడ్ డిసిప్లిన్ ఏంటంటే హ్యావింగ్ ఏ ఫిక్స్డ్ వర్క్ స్పేస్. మనకి ఒక ఫిక్స్డ్ వర్క్ స్పేస్ అనేది ఉండాలి అండ్ షెడ్యూల్ అనేది ఒకటి ఉండాలి. ఇదే మనకి ఒక గుడ్ డిసిప్లిన్ అనమాట. ఆప్షన్ సి. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్. వీటిల్లో కరెక్ట్ సెంటెన్స్ ఏది? హీ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది రాంగ్ ఆన్సర్. ఇలాంటి సింపుల్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే. హీ డజంట్ వర్క్స్ ఫ్రమ్ హోమ్, ఇది రాంగ్ ఆన్సరే. హీ డజంట్ వర్క్స్ అనకూడదు, హీ డజంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ యూ మస్ట్. ఏంటి ఆన్సరు? అవాయిడ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ నేర్చుకోవడాన్ని అవాయిడ్ చేస్తారా? ఇది రాంగ్ ఆన్సర్. ఇగ్నోర్ ఫీడ్బ్యాక్ని ఇగ్నోర్ చేయకూడదు. యాక్సెప్ట్ ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఏదైనా కానీ పాజిటివ్గా మీరు తీసుకొని ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పాజిటివ్గా ఆలోచించాలి. ఓకేనా. వాళ్ళకి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్గానే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి సపరేట్గా మీకు ఒక వీడియో చేస్తాను. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చూసుకోండి. ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్గా మ్యాక్సిమం అవే వస్తాయి. ఓకేనా. ఐ లుక్ ఫార్వర్డ్ టు డాష్ యువర్ రిప్లై. ఇక్కడ ఏమొస్తుంది? ఐ లుక్ ఫార్వర్డ్ టు
ఫార్వర్డ్ టు వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ ఏంటి, సీయింగ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ రిప్లై. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే పేపర్ అనేది ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఎదురుగా ఎవరు ఉండరు. ఒక క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ క్వశ్చన్ని మీరు ఒకసారి చూసుకొని ఓకే చెప్పగలను అనుకొని ఉన్నప్పుడే మీరు వెంటనే అక్కడ రికార్డ్ మీద క్లిక్ చేసి ఫేసు ఆ కెమెరా వైపు చూపిస్తూ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకేనా. ఒకవేళ మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఒకవేళ చెప్పలేకపోతే మీరు స్పీడ్గా రాయగలిగితే రాసుకొని ఒకసారి చూసుకొని వెంటనే చెప్పొచ్చు. ఓకేనా. 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీ యొక్క ఫ్లూయెంట్ని బట్టి, మీ యొక్క కాన్ఫిడెన్స్ని బట్టే మీకు స్కోర్ అనేది రావడం జరుగుతుంది. చెప్పాను కదా, వాటికి సంబంధించి కూడా మీకు క్వశ్చన్స్ అనేది అందిస్తాను. ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. గతంలో కూడా చాలా వీడియోస్ చేశాను. ఒకసారి మన ఛానల్ని కొంచెం స్క్రోల్ చేయండి. వీడియోస్ అన్ని స్క్రోల్ చేస్తే కింద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి.